హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి అరటికాయ చిప్స్ అయితే చేసుకుందాము. ఫస్ట్ అయితే మేమైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 అరటికాయలు అయితే తీసుకున్నాము. అవి కొంచెం లైట్గా పండిపోయాయి, కొంచెం పచ్చిగా ఉండే తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇవైతే ఒకసారి కట్ చేసేసుకుందాం, అన్నీ కట్ చేసేసి దాని పీల్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజ్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే చేతికి ఆయిల్ అయితే రాసుకోవాలి, ఎందుకంటే అవి చేతితో పట్టుకున్నప్పుడు దాన్ని జిగురు మనకు అంటుకుంటుంది కదా, సో అలా అంటుకోకూడదు. స్మూత్గా కట్ చేయాలి అంటే ఒక స్పూన్ ఆయిల్, ఒక లిటిల్ పించ్ అనమాట. ఆ పించ్ ఆయిల్ అనేది మనం చేతికి తీసుకొని ఇట్లా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడ చూపించిన విధంగా అయితే ఈ 3 బనానాలకి అయితే పీల్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్లో అయితే వేసుకొని కడుక్కుందాం. బాగా 5 మినిట్స్ అయితే సోక్ చేసుకుందాం. బాగా నానిన తర్వాత దాంట్లో ఉండే జిగురు అంతా ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఇక్కడైతే ఈ గ్లాసులో అయితే పసుపు అయితే వేసుకున్నాం. కొంచెం అయితే వాటర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా తురుముకునేది అయితే తీసుకున్నాము. తురుముకునే దాంట్లో ఆ బనానాస్ అయితే స్లైడ్స్ అయితే కట్ చేసేసుకున్నాము. బనానా ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో అయితే కట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే స్లైసర్లు అయితే కట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇందాక మేము చూపించినట్లు సరిగా రాలేదు, సో అందుకని ఇదైతే చూస్తున్నాము, బాగా వస్తుంది ఇది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఆ 3 బనానాస్ని అయితే ఇట్లా అయితే స్లైస్ చేసుకున్నామండి. చూపిస్తున్న విధంగా అయితే పొయ్యి మీద అయితే కడాయి అయితే పెట్టుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యేంతసేపు అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ బనానా చిప్స్ అయితే దీంట్లో అయితే వేసేసుకోవాలి. అవి కాలడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఇట్లా నూనె కొంచెం కాలకుండా ఉన్నప్పుడే వేసేసుకోవాలన్నమాట. నూనె అయితే బాగా అయితే కాలిపోయింది, కొంచెం అయితే ఫ్రై అయిపోయాయి. ఇలా అయితే పైకి కిందికి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే బాగా అయితే వేగిపోయాయి బనానా చిప్స్. ఇప్పుడైతే సర్వ్ చేసుకున్నాము. ఇది బౌల్లో అయితే వేసేసుకున్నాము. ఇంకో రౌండ్ కూడా వేసేద్దాము. కాలకుండా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నూనె కాగలేదు కాబట్టి టైం పట్టింది. ఇప్పుడు నూనె కాగిపోయింది కాబట్టి అంత టైం కూడా పట్టదు. చూడండి, కలర్ అయితే చూడడానికి నిజంగా బయట అమ్మే బనానా చిప్స్ లాగే ఉన్నాయి. ఫస్ట్ అయితే దాంట్లో అయితే పసుపు యాడ్ చేయలేదు. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో వేసిన వాటిల్లో పసుపు యాడ్ చేసాము. చూడడానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి. ఎప్పుడు కుక్ అయితే తినేద్దామా అని నేనైతే ఒక వీడియో అయితే పెట్టాను, దీని ముందు వీడియో. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దీపావళికి ఒక 200 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నిజంగా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హ్యాపీ దివాళీ అండి, బిలేటెడ్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇక్కడ ఈ బనానా చిప్స్ ఒకలా ఉన్నాయి కదా, చేసాం కాబట్టి ఇది డిఫరెంట్ కలర్లో ఉంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రెండో రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అన్నీ అయితే తీసేసుకొని సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసేసుకున్నాం. మనం చూడడానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి. లాస్ట్లో కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఉప్పు అయితే కొంచెం అయితే లైట్గా అయితే యాడ్ చేసేసాము. ఇందులో అయితే ఎగరేసుకోవాలి బాగా, ఎందుకంటే ఆ ఉప్పు కూడా బాగా కలవాలి కాబట్టి అన్నిట్లోకి. ఇలా అయితే ప్లేట్లు అయితే సర్వ్ చేసేసుకున్నాం. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాము, నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాము. చూడ్డానికి అయితే చాలా ఎమ్మీగా ఉంది. ఇప్పుడైతే మా పాపకైతే ఒకటి ఇస్తాను, తను ఏం చెప్తుందో అయితే చూద్దాము. ఎలా ఉంటాను చూపిస్తున్న విధంగా అయితే పొయ్యి మీద అయితే కడాయి అయితే పెట్టుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యేంతసేపు అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ బనానా చిప్స్ అయితే దీంట్లో అయితే వేసేసుకోవాలి. అవి కాలడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఇట్లా నూనె కొంచెం కాలకుండా ఉన్నప్పుడే వేసేసుకోవాలన్నమాట. నూనె అయితే బాగా అయితే కాలిపోయింది, కొంచెం అయితే ఫ్రై అయిపోయాయి. ఇలా అయితే పైకి కిందికి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే బాగా అయితే వేగిపోయాయి బనానా చిప్స్. ఇప్పుడైతే సర్వ్ చేసుకున్నాము.
ఇది బౌల్లో అయితే వేసేసుకున్నాం. ఇంకో రౌండ్ కూడా వేసేద్దాము. కాలకుండా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నూనె కాగలేదు కాబట్టి టైం పట్టింది. ఇప్పుడు నూనె కాగిపోయింది కాబట్టి అంత టైం కూడా పట్టదు. చూడండి కలర్ అయితే చూడడానికి నిజంగా బయట అమ్మే బనానా చిప్స్ లాగే ఉన్నాయి. ఫస్ట్ అయితే దాంట్లో అయితే పసుపు యాడ్ చేయలేదు. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో వేసిన వాటిల్లో పసుపు యాడ్ చేసాము. చూడడానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి. ఎప్పుడు కుక్ అయితే తినేద్దామా అని నేనైతే ఒక వీడియో అయితే పెట్టాను. దీని ముందు వీడియో నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దీపావళికి ఒక 200 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నిజంగా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హ్యాపీ దివాళీ అండి, బిలేటెడ్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇక్కడ ఈ బనానా చిప్స్ ఒకలా ఉన్నాయి కదా చేసాం కాబట్టి ఇది డిఫరెంట్ కలర్లో ఉంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రెండో రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అన్నీ అయితే తీసేసుకొని సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసేసుకున్నాం. మనం చూడడానికి చాలా ఎమ్మీగా ఉన్నాయి. లాస్ట్లో కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఉప్పు అయితే కొంచెం అయితే లైట్గా అయితే యాడ్ చేసేసాను. ఇందులో అయితే ఎగరేసుకోవాలి బాగా, ఎందుకంటే ఆ ఉప్పు కూడా బాగా కలవాలి కాబట్టి అన్నిట్లోకి. ఇలా అయితే ప్లేట్లు అయితే సర్వ్ చేసేసుకున్నాం. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాము. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాము. చూడ్డానికి అయితే చాలా ఎమ్మీగా ఉంది. ఇప్పుడైతే మా పాపకైతే ఒకటి ఇస్తాను, తను ఏం చెప్తుందో అయితే చూద్దాము. ఎలా ఉంటాను అమ్మాయి? సూపర్గా అయితే ఉంది. నిజంగా మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫర్ వాచింగ్ మై వీడియో.